తమ్ము నాడు పుట్టిన నాడు కనుక కూర్చున్నవయ్య నువ్వు నాగపతి నన్నోయ్య సనాదుల కధిపతి నన్నోయ్య నా కన తండ్రి శంకరుడాని పాదానికి 10,000 శరణు నా కన తల్లి పార్వతీదేవి నీ పాదానికి 10,000 శరణు జగజతాన పుట్టిన జాలాది గంగ నీకు శరణు కరకట్టకాలి నీకు 10,000 శరణు నా తాను నరసింహస్వామి నీకు 10,000 శరణు అక్క నారమ్మ నీకు 10,000 శరణు పిల్లవారి శ్రీవలకు 10,000 శరణు మీద వారి భక్తులకు 10,000 శరణు అందరికీ ఆకాశరణు అమ్మా అంత సంతోషమేనా? మీరు మీ దేవాలయం నిర్మించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామమ్మా. ఆనందంగా పూజలు చేసిండ్రు కానీ ఒకరికొకరు శాంతం లేకుండా పోతుందిరా ఈ కొల్లారి లోపల. అమ్మా మాకు మీరే మాకు దారి చూపించాలి. మీరు మానవ మాత్రలో మాకు తెలిసి తెలియక తప్పులు చేస్తుంటాం. మీరే మాకు దారి చూపించాలమ్మా. ఈ పొలిమర చుట్టూ శాంతము లేదు, మన శాంతి లేదు, నిమ్మలము లేదు. ఒకరికొకరు తలనాడుకుంటున్నారు, ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు, ఒకరికొకరు కాకుండా పోతున్నారు కదా బాలుడా. అమ్మా మాకు మంచి అయినా చెడైనా చెప్పేది నువ్వే తల్లి, మమ్మల్ని రక్షించేది నువ్వే, మాకు దారి చూపాల్సింది కూడా నువ్వే తల్లి. పగలతోని పెంచుకుంటున్నారు, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. మంచి బాటలు నడవాలని నేను ఎంత చెప్పినా కానీ అర్థమవుతలేదు, ఆలోచన చేస్తలేదు. నా దగ్గరికి వచ్చి మొక్కుకున్న వాళ్ళకి నేను చూస్తానని కాదు, నేను సర్వ సృష్టిని నేను కాపాడుకుంటూ వస్తున్నా. ఆనందంగా లేకున్నా కానీ నేను అందరికీ దారి చూపిస్తున్న బాలుడా. ఎవరికి ఏమి కాకుండా చూసుకుంటా. రాబోయే వచ్చే రోజుల్లో చాలా రోగాలు వస్తులు ఆనందం లేకుండా దుఃఖిస్తారు అందరూ. అయినా కానీ నా పొలిమేర లోపల ఉన్న వాళ్ళ కోసం నేను చెబుతున్నది, పొలిమేరలో ఉన్న వాళ్ళందరూ ఇంటి నుంచి నాకు శాఖ తీసుకొచ్చి అమ్మా ఎప్పుడు చేయాలమ్మా, ఎన్ని రోజులు చేయాలి అది చెప్పండి అమ్మా. మీరే మాకు దారి చూపించాలి తల్లి, మాకు మంచి అయినా చెడైనా మీరే మాకు రక్ష అమ్మా. నేను బొడ్రాయిగా కూర్చున్నా కదరా బాలుడా. నాకు వచ్చే నెలలో శ్రావణంలో బొడ్రాయి పూజ చేసి నాకు బోనాలు అందించాలిరా బాలుడా. నా ఇంటి ఆడపడుచులు, నా పొలిమేర చుట్టూ నా ఆడపడుచులు అందరూ రావాలి, నాకు పెద్ద పండుగ చేయాలి. తప్పకుండా చేస్తామమ్మా. మా అందరికి సద్గులు ఇచ్చి మేము ఇటువంటి అందరూ కూడా సఖ్యతతో ఉంచేటట్టు మేము ఆశీర్వదించాలి. అందరినీ కాపాడుకుంటూ వస్తాం, ఎవరికి ఏమి కాకుండా చూసుకుంటూ వస్తున్నా. ఇప్పటికైనా కానీ నేను అందరి మనసులో వచ్చి కక్షలు పెంచుకున్న వారి లోపల నుంచి చూసుకుంటూ వస్తున్నా. అందరినీ కాపాడుతున్నా నేను, కాబట్టి ఇంత మట్టుకు ఉన్నది. పూజలు చేస్తున్నారు కాబట్టి గడ్డ పైన నేను నిలబడి ఉన్నాను. ధర్మమే నడుస్తుంది కానీ అన్యాయం ఎప్పటికీ నడవదురా బాలుడా. అమ్మా మా తప్పులని క్షమించాలి, మీరే మమ్మల్ని కాపాడాలి. మాకు మీరే దిక్కు, మిమ్మల్ని నమ్ముకొని మేము బతుకుతున్నామమ్మా. నాకు సంతోషంగా పూజలు చేశారు, నన్ను ఆనందంగా నా ఇంటికి పిలుచుకొని ఆనందంగా సంతోషంగా నన్ను పంపిస్తున్నారు కదా. మీకు ఎప్పటికీ ఆనందంగానే ఉంచుతా, అనుకున్నది సాధించేలా చేస్తా. కానీ మీరు కాపాడుకోవాలి చూసుమా. తప్పకుండా ఎవరి పొలిమేరలో ఉన్న వాళ్ళు నాకు శాఖలు పోసి పప్పు బెల్లాలు పంచుకొని పసుపు పొట్టులు ఇచ్చుకోవాలి. కానీ నా బొడ్రాయి పూజ మాత్రము నాకు చెయ్యాలి రా బాలుడా. ఆనందమే సంతోషమే, ఎవరికి ఏమి కాకుండా చూసుకునే బాధ్యత.